సో ఫిట్నెస్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఫిట్నెస్ కోసం మీరు ఏం చేస్తారు? పొద్దున ఎప్పుడు లేస్తారు మీరు? మార్నింగ్ నాది ఎవ్రీ డే all the 365 days my wake up call is the 4:15 and 5 to 7 is my gym time is and jogging time, then yoga including all 2 hours spend చేస్తాను. ఫ్రమ్ 8 o'clock to 9 o'clock వరకు, నైట్ 9 o'clock వరకు నాది ప్రజాసేవలో డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు 9:30కి ఎర్లీగా స్లీప్ చేస్తూ బాడీతో పాటు ఎక్సర్సైజ్తో పాటు మైండ్ సైలెంట్గా ఉండాలి. వర్క్ చేయాలంటే, యాక్టివ్ వర్క్ చేయాలంటే జిమ్ కంపల్సరీ, దాంతోపాటు యోగా కూడా కంపల్సరీ. హైదరాబాద్ ఈజ్ నౌ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్. Previously, I am also IT Minister in 2009. Then we formed this Outer Ring Road and International Airport and Financial District. Now we are going to form the Regional Ring Road to promote, to attract more MNCs. ఈ మధ్య మనం చూస్తున్నాం ట్యాపింగ్ గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి జరుగుతుంది. మీరు చెప్పండి, ఏమంటారు? మీ కమెంట్స్ ఏంటి? ఇది గవర్నమెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. పోలీసు ఆల్రెడీ సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఉన్నారు కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది, ఎవరు ఉండరు. బట్ ఇది వెరీ బ్యాడ్ అది. ఎందుకంటే ఎప్పుడు నేను 30 yearsకి ఐఎమ్ ఎలక్టెడ్ 6 times, 5 times యాజ్ ఎమ్మెల్యే అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ. అది ఏ స్టేట్లో కూడా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ లేదు. బట్ ఇది బ్యాడ్ లైక్, అలాంటి రూల్ పోయింది. బట్ పోయినా కానీ పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ట్యాపింగ్ చేయించిన వాళ్ళు, చేసిన వాళ్ళు అందరూ కూడా జైల్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ట్యాపింగ్ చేసిన ప్రతి మనిషి జైల్లోకి వెళ్తారని అంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన ఏమంటున్నారు? ఇది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.